అత్యంత ఆదరణ పొందుతున్న నంబర్ 1 ప్రీమియం రేంజ్ బ్యూటీ ప్రొడక్ట్స్ ARM పర్ల్ బ్యూటీ. ఇన్‌స్టాగ్రామ్ పరిచయం ఓ నిండు ప్రాణం తీసింది. ఫ్రెండ్లీగా జరిగిన పరిచయం కాస్త ఆత్మహత్య వరకు దారితీసింది. ప్రేమించు పెళ్లి చేసుకో అన్న ఒత్తిళ్లు భరించలేక ఆఖరికి కన్నవాళ్లను వదిలి కానరాని లోకాలకు వెళ్లిపోయింది. ఇలా ఓ ప్రాణం పోవడానికి కారణం ఓ యువకుడు తన ప్రేమను అంగీకరించినందుకు వేధించాడు, హింసించాడు. ఇప్పుడు ఆమె మరణ వార్త విని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కమ్యూనికేషన్ చాలా ఈజీ అయిపోయింది. సోషల్ మీడియా యాప్స్ వచ్చిన తర్వాత ఎక్కడి వారితో అయినా ఈజీగా పరిచయాలు చేసుకుంటున్నారు. అలానే ఓ యువకుడితో 20 ఏళ్ల తేజస్వినికి పరిచయం ఏర్పడింది. కొద్ది రోజులు మాట్లాడింది, కానీ అతని నిజ స్వరూపం తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ప్రేమ పెళ్లి అన్నాడు, అందుకు నో చెప్పింది తేజస్విని. అదే ఆమె పాలిట మృత్యు అయింది. అసలు విషయానికి వస్తే సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం దోమడుగులో నివాసముంటున్న తేజస్విని తల్లిదండ్రులతో కలిసి ఉంటూ బీఫార్మసీ చదువుతోంది. ఇటీవలే ఆమెకు ఇన్‌స్టాగ్రామ్లో శ్రీహరి అనే యువకుడు పరిచయం అయ్యాడు. ఇద్దరు కొద్ది రోజుల పాటు స్నేహంగానే ఉన్నారు. ఇంతలోనే శ్రీహరి తేజస్వినికి ప్రపోజ్ చేశాడు. అందుకు తేజస్విని నో చెప్పింది. నాకు ఈ లవ్ ఇష్టం లేదు, ఫ్రెండ్లీగా ఉన్నావు అని మాట్లాడాను అంతే అని చెప్పింది. కానీ శ్రీహరి మాత్రం ప్రేమించాల్సిందే, పెళ్లి చేసుకోవాల్సిందే అని ఒత్తిడి చేశాడు. అంతేకాదు, ఈ విషయం తేజస్విని ఇంట్లో కూడా తెలియడంతో వారు ఆమెను తిట్టారు. ఇటు బయట శ్రీహరి వేధింపులు, ఇంట్లో వాళ్ళు తనను అసహ్యించుకుంటున్నారు అని లోపలే మనోవేదనకు గురైంది. కుటుంబ సభ్యులు విషయాన్ని వదిలేసి చదువుపై దృష్టి పెట్టాలని కోరారు. కానీ శ్రీహరి నుంచి వేధింపులు మాత్రం ఆగలేదు. దీంతో 3 అంతస్తుల బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. అది చూసిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అటు తమ బిడ్డ మృతికి శ్రీహరినే కారణమని ఆరోపించారు మృతురాలి తల్లిదండ్రులు. 9 గంటల ప్రాంతంలో ముడదల పోలీస్ స్టేషన్ పరిధిలోని దోమడుగు గ్రామంలో తేజస్విని అనే అమ్మాయి వయసు 20 సంవత్సరాలు దోమడుగు గ్రామంలో ఒక 5 అంతస్తు 3వ అంతస్తు నుంచి కింద పడి చనిపోయిందని కంప్లైంట్ అవ్వడం జరిగింది. నేను మరి ముడదల ఎస్ఐ గారు ఇక్కడికి వచ్చి చెందిన ప్రదేశాన్ని చూడగా ఇక్కడ విచారిస్తే తేజస్విని అమ్మాయికి ఇదే గ్రామానికి చెందిన శ్రీహరి ఇన్‌స్టాగ్రామ్లో పరిచయం అని తెలిసి 5 months బ్యాక్. అయితే వాళ్ళు మొదట మామూలుగా మాట్లాడుకునేవారు, ఇన్‌స్టాలో చాట్ చేసుకునేవాళ్ళు. తర్వాత ఇతను ఒక 1 month నుంచి అమ్మాయిని తను లవ్ చేయండి, మ్యారేజ్ చేసుకుందని వేధించడం వల్ల ఇంట్లో కూడా చిన్న గొడవలు కావడం జరిగింది. అయితే మొన్న సాయంత్రం ప్రాంతంలో వాళ్ళ అన్నను వాళ్ళ పేరెంట్స్ను కూడా మ్యారేజ్ చేసుకోవాలని ఇబ్బంది పెట్టడం జరిగింది. ఈ అమ్మాయి ఇది మనసుకు తీసుకొని మనస్తాపం చెంది వాళ్ళ ఇంట్లో బయటి డోర్ పెట్టుకొని బయటికి వెళ్ళి బయటి డోర్ పెట్టుకొని 4వ అంతస్తు ఎక్కేసి అక్కడి నుంచి పైనుంచి రాత్రి అందాజు 8 గంటల 30 నిమిషాల ప్రాంతంలో దూకడం జరిగింది. దాంతో తీవ్ర రక్తగాయాలు కావడం వల్ల మల్లారెడ్డి హాస్పిటల్కి తీసుకొని పోయింది. ఈ 10:30 గంటల ప్రాంతంలో నైట్ చనిపోవడం జరిగింది. ఇటు విషయంలో మేము మన తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేద్దాం. ఇక ఈ విషయమై పోలీసులు శ్రీహరిని అదుపులోకి తీసుకుని విచారిద్దామనుకునే లోపు అతను పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. దీంతో అతని చికిత్స నిమిత్తం సూరారంలోని మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతనికి చికిత్స అందుతోంది. క్షణికావేశం ఓ యువతి ప్రాణం తీస్తే భయం మరో యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. ఎంతో భవిష్యత్తున్న ఓ అమ్మాయి వేధింపులకు బలైంది. తన బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమై ప్రాణాలు తీసుకుంది.